హలో గైస్, వెల్కమ్ టు ఎన్ మినిట్స్ తెలుగు. అండ్ ఈ వీడియోలో మనం సకమోటో డేస్ ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో గైస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న టాపిక్. సో మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయింది. అలాగే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచిగా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇక లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఎపిసోడ్ స్టార్టింగ్ లో మాస్ లెవెల్లో ఎరగదీస్తున్న సకమోటోని అయితే చూస్తాం. సో అందరినీ కొట్టేసి ఉంటాడు అనుకోండి, ఇంకొంతమంది మిగిలి ఉంటారు, అది వేరే విషయం. సో ఆ మిగిలిన వాళ్ళందరూ నిన్ను చంపేస్తావరా, రే ఎక్కడరా నువ్వు అని అరుస్తూ ఉంటాడు. సో అలా పొగల మధ్యలోంచి చీకట్లోంచి బయటకు వస్తున్న సకమోటోని అయితే చూస్తాం. ఏంటి, నన్ను మీరు చంపేస్తారా? రే, మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా ఎట్రా? నేనెవరో తెలుసా? సకమోటో తారో అని చెప్పి సకమోటో ఒక మాస్ డైలాగ్ వేసుకొని బయటకు వస్తాడు. సో అలా సకమోటో చూస్తూ ఉండగానే వాళ్ళందరినీ కూడా సకమోటో లేపేస్తాడు. సో ఇక్కడ సీన్ కట్ చేస్తే మనకేం తెలుస్తుందంటే, సకమోటో ఒక అసోసియేషన్ అని, సో తన జాబ్ వచ్చేసి తనకి ఇచ్చిన మెంబర్స్ ని చంపడం అని తెలుస్తుంది. ఇక బ్యాక్ టు ది టాపిక్. ఇక సీన్ కట్ చేస్తే ఒక మార్ట్ లో ఏదో వస్తువులు తీసుకుంటున్న సకమోటో అయితే చూస్తాం. సో అలాగే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అలా ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. సో ఇంకేముంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా తన గన్స్ కి, అలాగే బాంబ్స్ కి, ఇంకా ఫైట్స్ కి అన్నిటికి బాయ్ బాయ్ చెప్పేసి పెళ్లి చేసుకొని ఒక పాపని కంటాడు. అది గిఫ్ట్ కింద తనకి పొట్ట గిట్ట మొత్తం వచ్చేస్తే అలా ఒక స్టోర్ పెట్టుకొని తన లైఫ్ ని అయితే లీడ్ చేస్తుంటాడు. సో ఈ టైంలో మనం ఒక పర్సన్ అయితే చూస్తాం సకమోటో షాప్ బయట. ఇక చివరకు మిమ్మల్ని చేరుకున్న మిస్టర్ సకమోటో అని చెప్తాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే షాప్ లో సకమోటోతో వాదిస్తున్న ఒక పిల్లాన్ని అయితే చూస్తాం. ఈసారి ఎలాగైనా నేను టార్గెట్ ని కొట్టి తీరుతా, నేను టార్గెట్ ని కొడితే మీరు కూల్ డ్రింక్ ఇవ్వాలి అని చెప్పి ఒక బెట్ వేసుకొని, అలాగే తన టాయ్ అయితే ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ వైపు ఇసురుతాడు. సో అది కింద పడిపోతుంది. సో ఆ టాయ్ ని తీసుకుని వెళ్తున్న పిల్లాడు అలా వంగుతాడు. సో తన బ్యాగ్ లో ఏవైతే ఇంక్ బాటిల్, లైక్ తన పెన్స్ లేదా బుక్స్ ఇవన్నీ కింద పడిపోతాయి. సో అలాగే ఇంక్ బాటిల్ షాప్ లోకి వస్తున్న ఒక పర్సన్ మీద అయితే పడతాయి. సో ఆ పర్సన్ నుండి, రే నా ప్యాంట్ ని పాడు చేస్తావా, నిన్ను నీ వాళ్ళు వదిలిపెట్టను రా అని చెప్పి ఆ పిల్లాన్ని కొట్టబోతుంటే సకమోటో తన వైపు చూస్తాడు. సో సకమోటోని అలా చూసిన వ్యక్తి, ఏంట్రా ఈడు నన్నే చంపేశాడు అలా ఉన్నాడు అని అనుకుంటాడు. సకమోటో తన మైండ్ లో ఈడు మెడలో పెన్ దింపాలరా అని అనుకుంటుంటాడు. సో ఆ మెడలో పెన్ గుచ్చినట్టుగా తన మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటుంటాడు. సో ఆ వ్యక్తి నన్ను కొట్టేస్తాడేమో అనుకొని వెళ్ళిపోతాడు. ఈ వాళ్ళకి నిన్ను వదిలేసారా పిల్లడా, రేపు నీ పని చెప్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే షాప్ లోకి ఇంకో పర్సన్ అయితే వస్తాడు. సో మనం బయట చూస్తాం కదా. సో మీరు మీ మైండ్ లో తన పెన్నుతో పొడిచినట్టుగా ఊహించుకున్నారు. సో నేను మీ మైండ్ ని రీచ్ చేయగలను, నన్ను గుర్తుపట్టారా, నేను మీతో పాటు వర్క్ చేసిన షిన్ ని అని చెప్పి తన ఐడెంటిటీ అయితే రివీల్ చేస్తాడు. సో ఇక్కడ మనకేం తెలుస్తుందంటే తన పేరు షిన్ అని రివీల్ అయింది. సో తన సకమోటోతో వర్క్ చేసిన పాస్ట్ మెంబర్, మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే సకమోటో ఇంకా షిన్ గారి కాన్వర్సేషన్ అయితే చూస్తాం. మిస్టర్ సకమోటో, మీరు ఎందుకు, నేను విన్నది రూమర్స్ అనుకున్నా, మీరు నిజంగానే హిట్ మ్యాన్ జాబ్ ని వదిలేశారు. మీరు ఇక్కడ స్టోర్ పెట్టుకుని ఇక్కడ ఉన్నారు. నేను మీకేం చెప్దాను వచ్చానంటే, మీరు మళ్ళీ హిట్ మ్యాన్ మీరు మళ్ళీ అసోసియేషన్ లో జాయిన్ అవ్వండి, మళ్ళీ అప్పట్లాగే మారండి. మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అని చెప్తుంటాడు. అప్పుడు సకమోటో, నేను ఇక్కడే ఉందా అనుకుంటున్నా అని చెప్తాడు. ఇంకా అలా మాట్లాడుతూ షిన్ గాడు సిగరెట్ వెలిగిస్తుంటే ఆ సిగరెట్ ని ఒకే ఒక దెబ్బతో 2 ఒక్కలు చేస్తాడు. షిన్ గాడు షాక్ అయిపోతాడు. మిస్టర్ సకమోటో, ఓల్డ్ అయింది మీరు మాత్రమే, మీ స్కిల్స్ అండ్ స్పీడ్ అలాగే ఉంది, మీ స్పీడ్ ఇంకా అలాగే ఉంది. మీరు ఎలాగైనా అసోసియేషన్ లో మళ్ళీ రావాలి, మళ్ళీ ఎప్పట్లాగే ఫైట్స్ చేయాలి అని చెప్పి షిన్ గాడు అంటాడు. ఇంకా పక్కకు చూస్తే అక్కడ సకమోటో ఉంటాడు. తీరా సకమోటో అందరికి హెల్ప్ చేస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. కొంచెం అర్థం చేసుకుంటాడు. సో ఇలా మారిపోయాడంటే సకమోటో, నేను ఎలాగైనా మార్చాలి అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే తను ఆలోచిస్తూ ఉంటాడు కారులో, నేను ఎలా మార్చాలి సకమోటోని, అది ఇది అని చెప్పి ఆ కార్ స్టీరింగ్ కి తననైతే బాదుకొని ఉంటాడు. ఇంకా వెంటనే తనకు ఒక కాల్ అయితే వస్తుంది. ఏంటి, నిన్ను పంపించిన పని అయిందా, సకమోటోని చంపేశావా అని అంటాడు. సో ఇక్కడ మనకి ఏం లేదంటే, షిన్ ఎవరైతే ఉన్నారో సకమోటోని చంపదామని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సకమోటోని మళ్ళీ జాబ్ కి తీసుకురావాలి అని అనుకుంటాడు. సకమోటో
ఇక ఈ జాబ్ కి రాడు. సో మనం తనను వదిలేయచ్చు కదా అని చెప్తాడు. రే బుద్ధి తక్కువడా, సక్కమోటోని మనం చంపాలి. ఇప్పుడు అసెసిన్ జాబ్ నుంచి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ వదిలేస్తామా? సక్కమోటో ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ మనందరికి తెలుసు కదా. సో మనం ఇప్పుడు సక్కమోటోని చంపేయాలి అని చెప్తాడు. సో ఇక్కడ మనకేం రియలైజ్ అంటే అసోసియేషన్ జాబ్ లో నుంచి ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు వెళ్ళిపోయామంటే మళ్ళీ తిరిగి రావాలి లేదా చచ్చిపోవాలి. సో ఇలా కండిషన్ అనేది ఉంటుంది. సో ఇక షిన్ గాడ్ అనుకుంటాడు, ఇప్పుడు నేను కాకపోతే ఇంకోహడు. సో అలాంటి గ్రేట్ మాస్టర్ ని నేను చంపింది మేలు సకమోటోని, లేకపోతే నా ప్లేస్ లో ఇంకోడు వస్తాడు, ఆ పని మాత్రం ఆగదు కదా అనుకొని ఇంకా నేనే చేయాలి అనుకొని ఇక షాప్ లోకి వెళ్లి గన్ తీసుకొని కాలుస్తాడు. ఇక ఆ గన్ బుల్లెట్ ఏదైతే ఉందో సో దాన్ని మన సకమోటో చూయింగ్ గమ్ తో రిపీల్ చేస్తాడు. సో ఇలా ఫైట్ జరుగుతూ ఉంటే తన తల మీద ఒక దెబ్బ ఇచ్చి సకమోటో పడుకోబెడతాడు. సో ఇక షిన్ గడ్ కళ్ళు తెరిచే కాడికి సకమోటో వైఫ్ నువ్వు దీన్ని తింటావా అని చెప్పి రైస్ తన మంచి మంచి ఐటమ్స్ చేసి పెడుతుంది. సో ఇలా ఈ తినిన తర్వాత షిన్ గడ్ రియలైజ్ అవుతాడు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది సకమోటో ఈ జాబ్ ని ఎందుకు వదిలేసాడు. తన లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎప్పుడు ఈ విధంగా కొట్లాడుకోవడం ఇదే కాదు తన లైఫ్ అనేది. సో ఈ విధంగా తన హ్యాపీనెస్ కోసం ఈ విధంగా జాబ్ ని వదిలేశాడు అనుకోని ఇక అలాగా బాస్ కాడికి వెళ్ళి నేను సకమోటో నా చేతులతో చంపలేను, దయచేసి సకమోటోని వదిలేయండి అని చెప్పి తను అడుక్కుంటాడు. సో ఓకే మేము సకమోటోని చంపం, సరే నాకు అర్థమవుతుంది, మేము సకమోటోని చంపం, దాని బదులుగా నువ్వు చచ్చిపో అని చెప్తాడు. ఇక ఈ బాస్ గాడు ఎవడైతే ఉన్నాడో నేను చంపిన వెంటనే సకమోటోనేరా అని అనుకుంటాడు. సో మన షిన్ గాడికి మైండ్ రీడ్ చేసే ఎబిలిటీ ఉంది కదా. సో ఆ ఎబిలిటీ ఎలా వచ్చిందో ఫ్యూచర్ లో చెప్తారు. చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి తన జాబ్ లో ఏదైతే గన్ ఉందో ఆ గన్ తీసుకొని అలా ఇలా దాడి చేస్తాడు. సో అలా ఇలా తప్పించుకుంటున్న సమయంలో వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. ఇక షిన్ గాడ్ పని అయిపోయింది అనుకునే లోపల సకమోటో ఎంట్రీ చేస్తుంది. మిస్టర్ సకమోటో మీరు ఇక్కడికి ఎలా వచ్చారంటే, నువ్వు గమనించలేదు అనుకుంటా, నువ్వు సృహలో లేనప్పుడు నేను ఈ గన్ లో ఈ జిపిఎస్ ట్రాకర్ పెట్టా. సో ఆ ట్రాకర్ ద్వారా నేను ట్రాక్ చేసి అని చెప్పి ఇక సకమోటో వచ్చి వాళ్ళందరూ ఎక్కడక్కడ బొక్కలన్నీ ఎరగొట్టేసి అలా పండబెట్టేస్తాడు. ఇక షిన్ గాడిని తీసుకెళ్లి షిన్ ఇక నీకు వేరే దారి లేదు, నువ్వు నాతో పాటు వర్క్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ స్టోర్ లోనే ఒక జాబ్ ఇచ్చేస్తాడు. సో ఇక అలా ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం అయిపోద్ది. ఇంకా ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కదా. సో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు ట్యాప్ ది బై.